తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విచిత్రమైన దృశ్యాలు, వివాదాస్పదమైన సన్నివేశాలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మధ్య వివాదాలు, ఘర్షణలతో స్థానిక పోరు రసవత్తంగా మారింది. కన్న తండ్రిపై కొడుకు పోటీ చేసేందుకు పంచాయతీ ఎన్నికల 3వ విడత నామినేషన్ స్వీకరణ కార్యక్రమంలో రసబసగా మారింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలంలోని శంషారెడ్డిపల్లె తండ గ్రామ పంచాయతీ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వేషన్ కాగా ఆ గ్రామం నుంచి ఒక్కరే సర్పంచ్ స్థానానికి భానోత్ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి క్షణంలో గణేష్పై తన తనయుడు భానోత్ వినోద్ తన తండ్రిపైనే నామినేషన్ వేసేందుకు రాగా తండావాసులు ఏకగ్రీవం చేసుకుందామని వివరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తండ్రిపై పోటీకి వెనుక తగ్గేది లేదని వినోద్ పోటీలో ఉంటానని నామినేషన్ పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో వెళ్ళగా అక్కడే ఉన్న గిరిజనులు అతని నామినేషన్ వేయవద్దని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే అక్కడ ఉన్న పోలీసు వారిని అడ్డుకున్నారు. మనస్తాపానికి గురైన వినోద్ పత్రాలు చించివేసి ఆరుబయట వచ్చారు.